బంగారం ఇది భూమిపై అత్యంత విలువైన మెటల్. దీనికంటే విలువైన లోహాలు లేవా అంటే ఉన్నాయి. కానీ గోల్డ్కు ఉన్న క్రేజ్ మాత్రం మరే ఇతర మెటల్కు లేదు. ఉదాహరణకు రోడియం, ఇరీడియం లాంటివి చాలా రేర్ మెటల్స్, అంతే విలువైనవి కూడా. వీటి ధర కూడా దాదాపు బంగారానికి సమానంగా లేదా కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి డిమాండ్ కార్లు, శాటిలైట్ల తయారీ ఇండస్ట్రీలపై ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం అలా కాదు. దీనిపై సాధారణ జనాలు, ఇండస్ట్రీలు సహా ప్రభుత్వాలు కూడా ఆధారపడతాయి. ఇందుకు కారణాలు ఏమిటో ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. బంగారాన్ని చాలా సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఎగుమతులు, దిగుమతుల కోసం కేవలం డాలర్ పై ఆధారపడకుండా కరెన్సీ విలువల హెచ్చుతగ్గులను తట్టుకునేలా ప్రభుత్వాలు బంగారాన్ని ఉపయోగిస్తాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం అమెరికా రిజర్వ్ బ్యాంక్ వద్ద అత్యధికంగా 8,134 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ జాబితాలో 880 టన్నుల గోల్డ్ రిజర్వులతో భారత్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఎక్కువ గోల్డ్ రిజర్వులు ఉన్న టాప్ 10 దేశాల జాబితా ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. బంగారం విలువైన లోహంగా గుర్తింపు దక్కించుకున్నది నిన్న మొన్న కాదు. దాదాపు క్రీస్తు పూర్వం 3000 కాలంలోని సింధులోయ నాగరికత కాలంలోనే బంగారు ఆభరణాలు వాడినట్లు చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. అంటే అప్పటి నుంచే ఇది ఎంత ప్రత్యేకమైనదో తెలుసుకోవచ్చు. ఇక భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగం. పెళ్లిళ్ల లాంటి శుభకార్యాలకు ప్రతి ఒక్కరూ తమ స్తోమతకు తగ్గట్లు బంగారం కొనుగోలు చేస్తారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవలి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,16,265 టన్నుల బంగారాన్ని మైనింగ్ ద్వారా వెలికితీశారు. ఈ మొత్తం బంగారాన్ని కరిగించి ఒకే చోటకు చేరిస్తే కేవలం 22 మీటర్ల ఎత్తు ఉండే ఒక క్యూబ్ ఆకారంలో సరిపోతుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బంగారం భూమి నుంచి అన్లిమిటెడ్ గా దొరకదు. భూగర్భంలో వెలికి తీయాల్సిన బంగారం రిజర్వులు ఇంకా 64,000 టన్నుల వరకు మాత్రమే మిగిలి ఉన్నట్లు జియోలాజికల్ డేటా ద్వారా తెలిసింది.